ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ సరిహద్దులపై నిఘా ఉంచేందుకు భారత సైన్య అమలు పదిలోకి మరో కొత్త అస్త్రం వచ్చి చేరుతోంది. త్వరలో ఏఐ ఆధారిత రోబోట్లు అంతర్జాతీయ సరిహద్దుల్లో నిఘా కోసం రంగప్రవేశం చేస్తున్నాయి. ఐఐటి గువాహటిలో డిఎస్ పాటియో రోబోటిక్ ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ అభివృద్ధి చేసిన ఈ రోబోలకి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ నుంచి గుర్తింపు దొక్కింది. భారత సైన్యం ఇప్పటికే ఈ నిఘా వ్యవస్థ కోసం ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఏఐ ఆధారిత రోబోట్లతో నిరంతరాయంగా నిఘా ఉంచవచ్చని, దుర్గమమైన ప్రాంతాల్లో కూడా రియల్ టైం పర్యవేక్షణ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దుండగులు అంతర్జాతీయ సరిహద్దుల్లో డ్రోన్లు పంపడం, చొరబాట్లకు ప్రయత్నించడం వంటివి చేస్తే ఈ రోబోల సెన్సర్లు వెంటనే గుర్తించి అలర్ట్ చేస్తాయని మిలిటరీ అధికారులు అంటున్నారు. సాంప్రదాయంగా నిర్వహించే గస్తీ, కెమెరాస్, డ్రోన్ల స్థానంలో ఏఐ ఆధారిత రోబోలు అన్ని కాలమాన పరిస్థితుల్లో, ప్రాంతాల్లో సమర్థవంతంగా పనిచేస్తాయని డిఎస్ఆర్ఎల్ సిఇఓ అర్బన్ కుమార్ బర్మన్ చెబుతున్నారు. నావిగేషన్, ఏఐ ఆధారిత నిఘాతో కూడిన ఈ వ్యవస్థ సరిహద్దు రక్షణ, కీలక మౌలిక సదుపాయాల నిఘా, వ్యూహాత్మక రక్షణ విషయాల్లో ఓ విప్లవాత్మక మార్పు కానుందని డిఎస్ఆర్ఎల్ సిఇఓ బర్మన్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ భద్రత విషయంలో ఎదురవుతున్న సవాళ్లు తట్టుకునేందుకు ఏఐ ఆధారిత అత్యాధునిక నిఘా పరికరాలు అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని అర్నబ్ కుమార్ బర్మన్ పేర్కొన్నారు. రక్షణ రంగం, జాతీయ భద్రత బలోపేతం చేస్తే మరిన్ని ఆవిష్కరణలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని డిఎస్ఆర్ఎల్ సిఇఓ అర్నబ్ కుమార్ బర్మన్ వెల్లడించారు.